నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరీర్స్. ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారా? తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఎలా సాధించాలి? దీనిపై మనతో మాట్లాడాలనుకున్నారు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రసాద్ గారు, కృష్ణ ప్రదీప్ గారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో. ఎస్ కృష్ణ ప్రదీప్ గారు, అసలు ఈ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం అంటారు. ఎంతో అహర్నిశలు కూడిన కష్టం చేయాలి. ప్లస్ దాంతోపాటు ఏంటంటే కొంచెం టైం కేటాయించాలి, ఎక్కువ టైం అనేది ఉంది. సో అసలు ఎటువంటి లక్షణాలు ఉండాలి దీనికి? సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అదేదో ఒక అద్భుత విషయంగా చాలామంది అనుకుంటుంటారు. ఇది మనకు రాదు, ఎవరో దీనికి మేధావులు కావాలి, లేకపోతే ఆల్రెడీ ఆఫీసర్లుగా ఉన్న పిల్లలే కావాలి, ఈ టైప్ అపోహలు చాలా ఉన్నాయి. బట్ వాస్తవం ఏంటంటే దీనికి పూర్తిగా ఆపోజిట్. మీరు కనుక యూపీఎస్సీ ప్రకటించేటటువంటి ఎవ్రీ ఇయర్ ప్రకటించేటటువంటి సివిల్స్ రిజల్ట్స్ చూస్తే దాంట్లో 90% మంది అభ్యర్థులు అతి సాధారణమైనటువంటి నేపథ్యంతో వచ్చేవాళ్ళు. రైతు పిల్లలు ఉంటారు, ఒక కార్మికుడు పిల్లలు ఉంటారు, రిక్షా పిల్లలు ఉండొచ్చు. సో ఎవరైనా సరే సివిల్స్ ఆస్పిరెంట్ కావచ్చు, సివిల్స్ ప్రిపేర్ కావచ్చు. సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి ఏ వ్యక్తి కూడా అన్యాయంగా పాడైపోయినట్టు ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. సివిల్స్ ప్రిపేర్ అయినవాడు ఐఏఎస్ సాధించినా సాధించకపోయినా ఏ రంగంలో ఉన్నా కానీ ఆ రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉంటాడని మాత్రం గ్యారంటీగా చెప్పచ్చు. అండ్ ఈ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి కొన్ని ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఒకటే అందరికీ తెలిసిన విషయమే, హార్డ్ వర్క్ చేయాలి, హోంవర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ అనేది కొన్ని టిప్స్ ట్రిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. దానికన్నా ముందు హార్డ్ వర్క్, హోంవర్క్ చేయాలి. సో మనకి చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలామంది పిల్లలు బాగా చదువుతుంటారు. క్లాసులో ఏది చెప్తే, స్కూల్లో టీచర్ ఏది చెప్తే అది యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ దాన్ని వల్లె వేసి చెప్పడం జరుగుతుంటుంది. అలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని ఖచ్చితంగా 10th క్లాస్ అయిపోయిన వెంటనే సివిల్స్ ప్రిపరేషన్కి దారి మళ్లించడం జరిగితే బాగుంటుంది. ఎందుకంటే యూజువల్గా మనకి ట్రెడిషనల్గా ఈ బీటెక్, ఎంబీబీఎస్ ఇటువంటి వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బట్ గత కొద్దికాలంగా చూసినప్పుడు మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులకి అంతగా మంచి కెరీర్ అయితే ఉండట్లేదు. సో సివిల్ సర్వీసెస్ అనేది ఇప్పుడు ఈవెన్ మనకి లాక్డౌన్ నేపథ్యంలో కూడా ప్రైవేట్ రంగంలో ఏ ఉద్యోగంలో ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి నష్టం అయితే మనం చూసాం. కొంతమందికి జీతాలు తగ్గించారు, కొంతమందికి అసలు జాబులు అయిపోయినాయి. బట్ అసలు ఏమాత్రం ఎఫెక్ట్ కానీ ఒకే ఒక కెరీర్ ఏదైనా ఉందంటే అది సివిల్ సర్వీస్ రంగమే. ప్రభుత్వోద్యోగం చేసేవాళ్ళు, పర్టికులర్గా ఈ ప్రభుత్వోద్యోగంలో ఉన్న వాళ్ళకి లీడర్షిప్ లాంటి పొజిషన్ అనేది ఈ ఐఏఎస్, ఐపీఎస్ అన్నమాట. కాబట్టి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలంటే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడం అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ పరంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నమాట. సో మీరు అన్నట్టు కృష్ణ ప్రదీప్ గారు, ఇప్పుడు 10th క్లాస్ అయిపోగానే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ మొదలు పెడితే మంచిది అంటారు. చాలామంది మీరు అన్నట్టే డిగ్రీ అయిపోయిన తర్వాత స్ట్రీమింగ్ చేసుకుంటూ ఉంటారు, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి ఇటువంటి. అలా కాకుండా 10th అయిపోయిన తర్వాత మొదలు పెడితే బాగుంటుంది. ఇంకోటి అంటే ఇప్పుడు 18 hours 20 hours ఇలా క్రమశిక్షణగా సాధన చేస్తే కానీ సివిల్ సీట్ రాదు. ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీలో ఒక అకాడమీలో ఇటువంటివి చాలా ఉన్నాయి, చాలా వింటూ ఉంటాం. సో దాని గురించి మీరేమంటారు? సో ఈ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు ఎక్కువ వెళ్తున్నారంటే, యూజువల్గా ఢిల్లీలో ఎక్కువ మంది వెళ్తుంటారు అంతే తప్ప ఢిల్లీలో సక్సెస్ వస్తుంది అనేటటువంటి గ్యారంటీ అయితే లేదు. అండ్ ఒక అభ్యర్థికి సివిల్స్ ప్రిపరేషన్లో కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ టీచింగ్ కావాలి, సబ్జెక్ట్ మీద కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. 2, ఆ సబ్జెక్ట్ మీద వచ్చేటటువంటి డౌట్లు క్లారిఫై చేయడానికి కావాల్సినటువంటి ఒక మెంటర్షిప్ కావాలి. 3, సబ్జెక్ట్ అప్లికేషన్ కోసం, అంటే సబ్జెక్ట్ అప్లికేషన్ అంటే మనం నేర్చుకున్న విషయాన్ని ప్రాపర్గా మనం అప్లై చేయగలుగుతున్నామా లేదా, దానికోసం ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ కావాలి. సో ఈ 3 ఉంటే మనం ఈజీగా సివిల్స్ పాస్ అవ్వచ్చు. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఫోకస్ చేసేటటువంటిది ఈ 3 మీదనే. అంటే 3 లెవెల్స్లో మనకి ఫ్యాకల్టీ, ఒక ఫస్ట్ లెవెల్లోనేమో సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద బేసిక్ అవగాహన కలిగించడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో మెంటర్స్ ఉంటారు. సో ఈ మెంటర్స్ ఏమో స్టూడెంట్కి ఎప్పుడు నిరంతరం వాళ్ళతోటి అనుసంధానంగా ఉంటూ ఆ స్టూడెంట్స్కి వచ్చేటటువంటి డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు. థర్డ్ లెవెల్లో రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఆ వారంలో నేర్చుకున్నటువంటి అంశాల మీద పరిశీలించడం కోసం, అంటే మనం ఎంతవరకు నేర్చుకున్నామని తెలుసుకోవడం కోసం టెస్ట్ సిరీస్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్ నిర్వహించడం వల్ల ఒక 400-500 మంది మన దగ్గర టెస్టులు రాస్తుంటారు ఎవ్రీ వీక్. సో ఇంతమందితోటి పోటీపడి ఆ టెస్ట్ రాస్తున్నప్పుడు స్టూడెంట్ తన కాంపిటీషన్లో ఏ లెవెల్లో ఉన్నాడో తెలుసుకోగలుగుతాడు. ఈ రకంగా 3 దశల్లో
ఈ ప్రిపరేషన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీ అకాడమీలో ఎంతోమందిని ఐఏఎస్లుగా అలాగే ఐపీఎస్లుగా తీర్చిదిద్దుంటారు. సో అసలు ఒక విద్యార్థికి సివిల్కి ప్రిపేర్ అవ్వాల్సిన విద్యార్థికి కావాల్సింది ఏంటంటే, సో విద్యార్థులు చేయాల్సినటువంటిది ఏంటంటే ఏమి రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే స్టూడెంట్ మనం అనుకున్నట్టుగా ఒక ఫ్యాకల్టీ చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయడం జరగాలి. జస్ట్ ఫాలో అయితే చాలు. సో వాటిని ఫాలో అవుతూ తర్వాత మెంటర్షిప్ ద్వారా వచ్చేటటువంటి అంశాల మీద ఫాలో అవుతూ తర్వాత రెగ్యులర్గా టెస్ట్ సిరీస్లు రాస్తూ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాంతోపాటు ఒక ఎన్సీఆర్టీ చదవడం, తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించడం, చదివిన దాన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇటువంటివి చేస్తుంటే స్టూడెంట్కి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీ దగ్గర కోచింగ్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే చాలామంది నేను విన్న దాని ప్రకారం మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి అహర్నిశలు దాని గురించి కష్టపడి సాధించాలి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అంటూ ఉంటారు. సో మీ దగ్గర ఎలా ఉంటుంది కోచింగ్? సో మనకి యూజువల్గా 2 రకాల లెవెల్స్లో 21st సెంచరీలో ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లోనేమో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. సెకండ్ లెవెల్లోనేమో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అంటే ఇంటర్ డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీస్ కోచింగ్. అండ్ సెకండ్ లెవెల్లో డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఆ స్టూడెంట్ నేచర్ని బట్టి స్టూడెంట్ ఏ కోర్సులో ఉన్నాడని దాన్ని బట్టి ఈ మొబైల్స్ అనేటటువంటివి అలౌ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్లో డిగ్రీలో ఉన్న వాళ్ళకి మొబైల్స్ అనేవి కొంచెం ఇవ్వడం కష్టం. ఓకే. డిగ్రీలో ఉన్న వాడికి ఫైనల్ ఇయర్లోకి వచ్చాక మొబైల్స్ ఇస్తాం. సో దట్ ఎందుకంటే సబ్జెక్ట్ని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మొబైల్ అనేది కూడా ఉపయోగం. చాలామంది మొబైల్ ఉండకూడదని చెప్తుంటారు, కానీ మొబైల్ని ఉపయోగించుకునే పద్ధతిలో ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియా మీద ఫోకస్ తగ్గించాలి. సోషల్ మీడియాలో సపోజ్ ఒక వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటారు. ఆ వాట్సాప్ గ్రూపులు పెట్టుకున్నప్పుడు ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఒకళ్ళు ఏదో ఒక మెసేజ్ పెడతారు, దానికి ఇంకోటి రిప్లై పెడతాడు, ఇంకోటి జోక్ పెడతాడు, ఇంకోటి గుడ్ మార్నింగ్ పెడతాడు. ఇన్ని రకాలకి ప్రతిదాన్ని చూడడానికి నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా మనం డిస్టర్బ్ అవుతుంటాం. కాబట్టి ఒక సివిల్స్ ఆస్పిరెంట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయ్యేటటువంటి సివిల్స్ ఆస్పిరెంట్ మొబైల్ మేమేమి రిజెక్ట్ చేయట్లేదు, బట్ అతను తనంతట తానుగా ఆ మొబైల్ని దూరంగా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. దూరంగా పెట్టుకుని దానికి ఒక టైం పెట్టుకోవాలి. ఉదాహరణకి ప్రతిరోజు సాయంత్రం ఒక 5 నుంచి 5:30 మధ్యలో ఆ టైంలో మాత్రమే మొబైల్ని ఉపయోగించుకుంటాను అనేటటువంటి స్వయం నియమం పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నప్పుడు తరచూ నోటిఫికేషన్ల ద్వారా డిస్టర్బ్ అవ్వడం అనేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఇంటర్లో డిగ్రీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో మొబైల్స్ ఇవ్వకపోయినా, అంటే ఎవ్రీ వీక్ మొబైల్స్ ఇస్తాం, బట్ ఫైనల్ ఇయర్లోకి వచ్చాక స్టూడెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడే విధంగా మొబైల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు 10th తర్వాత నుంచి మీరు కోచింగ్ ఇస్తారండి దీనికి సంబంధించి, లేకపోతే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఇస్తారా? మళ్ళీ చెప్పండి. 10th తర్వాత నుంచే మీరు స్టార్ట్ చేస్తారా కోచింగ్ ఇవ్వటం, లేకపోతే డిగ్రీ తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ అయిపోయిన తర్వాత? అది మన దగ్గర 2 రకాల కోచింగ్ ఉందండి. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి డైరెక్ట్ ఐఏఎస్ సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఉంటుంది. సో అక్కడ మేము అనుసరించేటటువంటి స్ట్రాటజీస్ వేరే విధంగా ఉంటాయి. అదేవిధంగా 10th అయిపోయిన తర్వాత ఇంటర్తో పాటుగా సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్లో మేము ఏం చేస్తామంటే ప్రిలిమినరీకి కావాల్సినటువంటి నైపుణ్యాలు ఇస్తాం, ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన నైపుణ్యాలు ఇస్తాం. అందులో ఎన్సీఆర్టీ బుక్స్ ఆధారంగా ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత డిగ్రీలోకి వచ్చాక మెయిన్స్ ఓరియంటెడ్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారో వాళ్ళకైతే ఫోకస్ అనేది స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిరోజు సపోజ్ ఉదయం 8 గంటల నుంచి 10 o'clock వరకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. 10 నుంచి 1 వరకు జనరల్ స్టడీస్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత 1 hour లంచ్ అయిపోయాక 2 నుంచి 5 వరకు వాళ్ళకి మెంటర్షిప్ గైడెన్స్ ఉంటుంది. అండ్ ఇలా ప్రతిరోజు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఎవ్రీ సండే ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆ వారంలో నేర్చుకున్నటువంటి అంశాలన్నిటి మీద టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ రకమైనటువంటి షెడ్యూల్ వల్ల స్టూడెంట్ ఒక 1 year పాటు తరువుగా సబ్జెక్ట్ని ప్రిపేర్ అవడమే కాకుండా దాని అప్లికేషన్ నాలెడ్జ్ కూడా వస్తుంది అనమాట. సో మీరు అన్నట్టు ఇది ఆఫ్టర్ డిగ్రీ. ఇప్పుడు ఇంటరు అలాగే డిగ్రీ కూడా మీరే ఇస్తారా? మీ అకాడమీలోనే ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేటట్టు చేస్తారు. ఇంటరు డిగ్రీ సర్టిఫికేషన్ కూడా మీ దగ్గరే అయిపోతుంది కోర్సు. రైట్ అండి. ఇక కమింగ్ టు ఇప్పుడు చాలా కాలేజెస్లో కావచ్చు లేకపోతే అకాడమీస్లో కావచ్చు స్టాఫ్ అనే వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తారండి. సో ఎందుకంటే ఒక స్టూడెంట్ని అర్థమయ్యే రీతిలో చెప్పడం, అతను ఏంటంటే అవగాహన పెంపొందించుకునేలా చేయడం అనేది స్టాఫ్ మెయిన్ రోల్ ప్లే చేస్తారు. సో ఈ 21st century ఐఏఎస్ అకాడమీలో ఎటువంటి స్టాఫ్ ఉన్నారు? ఇక్కడ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 3 levelsలో స్టాఫ్ ఉంటారండి.
ఫస్ట్ లెవెల్లో సీనియర్ స్టాఫ్ ఉంటారు, నేషనల్లీ ఎమినెంట్ పర్సన్స్ వీళ్ళు. ఉదాహరణకి సపోజ్ పాలిటీ నేను చెప్తాను, తర్వాత సోషియాలజీ ప్రొఫెసర్ గణేష్ గారు గెస్ట్ లెక్చర్స్ తీసుకుంటారు, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్గా ఉన్నారు. అలాగే తెలుగు లిటరేచర్ డాక్టర్ భవానీ శంకర్ అని ఉన్నారు, ఆంథ్రోపాలజీ డాక్టర్ వివేక్ అని ఉన్నారు, అలాగే పొలిటికల్ సైన్స్ రోహిత్ గారు అని ఉన్నారు. ఇట్లా మెయిన్ ఆప్షనల్స్, తర్వాత జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే హిస్టరీకి డాక్టర్ శ్రీధర్ గారు అని ఉన్నారు, ఇలా జాగ్రఫీకి డాక్టర్ రమేష్, డాక్టర్ శ్రీహరి, అండ్ ఎకానమీకి ఫజల్ సార్, ఇలా మెయిన్ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో మెయిన్ సబ్జెక్టులు చెప్తారు. ఆ తర్వాత లెవెల్లో మనకి సెకండ్ లెవెల్లో మెంటర్స్ ఉంటారు. సో ప్రతి సబ్జెక్ట్కి ఒక మెంటర్ ఉండడం జరుగుతుంది. ఆ మెంటర్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో చెప్తారు. ఒక సబ్జెక్ట్ని తీసుకుని ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తారు. అండ్ ఫైనల్గా ఈ టెస్టులు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ టెస్టులు పెట్టడానికి మళ్ళీ ఇంకొక ఫ్యాకల్టీ ఉంటారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ దాంట్లో కూడా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో కూడా 3 లెవెల్స్లో ఫ్యాకల్టీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. రైట్. ఇప్పుడు కొంతమంది ఉంటారండి సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, వాళ్ళు కొంతమంది డిగ్రీలో ఏమో BA తీసుకుంటారు, కొంతమంది ఇంటర్లో HEC తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు సివిల్స్ పట్టకపోతే, రాకపోతే వాళ్ళకి, సో వాళ్ళ కెరీర్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇంతకుముందు సివిల్స్ రాకపోతే కెరీర్ ఏంటి అనేటటువంటి డౌట్ ఉండేది, బట్ ఇప్పుడు అటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే 2019 నుంచి యూపీఎస్సి ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్ ఏంటి అంటే, స్టూడెంట్ ఇంటర్వ్యూ వరకు వెళ్తే, ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. పాస్ అయితేనేమో ఐఏఎస్ వస్తుంది. పాస్ కాలేదనుకోండి, అతని మార్కులు అంటే మెయిన్స్లోను ఇంటర్వ్యూలోను అతనికి వచ్చినటువంటి మార్కుల్ని పబ్లిక్ డొమైన్లో పెడతారు. సో పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు మనకి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. ఆ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో వీళ్ళని ఎవరైతే ఇంటర్వ్యూకి క్వాలిఫై ఉన్నారో వాళ్ళని మేనేజ్మెంట్ పొజిషన్లోకి తీసుకుంటారు. అలాగే ఓన్లీ పబ్లిక్ ఎంటర్ప్రైజెసే కాకుండా దేశంలో ఉన్నటువంటి కొన్ని మేజర్ కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ మేజర్ కార్పొరేట్ కంపెనీస్లో కూడా మేనేజీరియల్ పొజిషన్స్లో తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా సివిల్స్ ఆస్పిరెంట్ ఈ మధ్యకాలంలో ఈ హ్యుమానిటీస్ని బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి వాళ్ళని ప్రైవేట్ కంపెనీలు ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాయి. సో 21st సెంచరీలో ఇంటిగ్రేటెడ్తో పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి హ్యుమానిటీస్ మీద ఎక్కువ కమాండ్ ఉంటుంది. కాబట్టి ఆ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీల్లో కూడా హైర్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో సివిల్స్ రాకపోతే ఏంటి అనేటటువంటి పరిస్థితి లేదు. స్టేట్లో గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయొచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. సో ఒక్కసారి సివిల్స్ ప్రిపేర్ అయితే ఒక అంబ్రెల్లా సిలబస్ లాంటిది ఉంటుంది అనమాట. అది సో అందరికి ఒకే సిలబస్ ఉంటుంది, అందరికీ ఒకటే సిలబస్. రైట్ అండి. కమింగ్ టు ఇప్పుడు చాలా మంది రకరకాల స్ట్రీమ్స్ నుంచి వస్తారు సివిల్స్ ప్రిపేర్ అవుదామని చెప్పి, సివిల్స్కి అకాడమిక్ వస్తారు. సో ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కో రకంగా ఉంటుంది. అసలు వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారు మీరు? అసలు ఇది ప్రిపేర్ అవడానికి ఎలా వాళ్ళని ప్రోత్సహిస్తారు మీరు? సో సివిల్స్ ప్రిపరేషన్కి సంబంధించి మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ వీళ్ళందరినీ ఒక కామన్ సిలబసే ఉంటుంది ఉండడానికి. బట్ దేర్ యాటిట్యూడ్ అనేది ఒకళ్ళకి నుంచి ఇంకొకరికి వేరువేరుగా ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేదే ఒక ఇంక్లూజివ్ సిలబస్ లాంటిది అనమాట. అంటే మనకున్నటువంటి ఇన్హిబిషన్స్, వేరియేషన్స్ ఇవన్నీ పక్కకు పెట్టి మనం అంతా ఒకటి అండ్ ఈక్వాలిటీ అనేటటువంటి పర్స్పెక్టివ్లో తీసుకెళ్ళేటటువంటిది. కాబట్టి కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ మోటివేషన్ కోల్పోతూ ఉండొచ్చు. అండ్ ఆ మోటివేషన్ కోల్పోకుండా గతంలో 21st సెంచరీ నుంచి ర్యాంకులు సాధించినటువంటి కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ని తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళతోటి మోటివేషన్ చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించినటువంటి గోపాలకృష్ణ రోణింగ్ ఉన్నారు. ఆయన రెగ్యులర్గా 21st సెంచరీ అకాడమీకి వచ్చి విజిట్ చేసి కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల స్టూడెంట్కి ఇలాంటి ఆస్పిరెంట్స్ని చూసినప్పుడు, సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ చూసినప్పుడు మోటివేషన్ రీబిల్డ్ అవుతుంది. అట్లా రైట్ అండి. ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయేమో, ఒక రకమైన భయం ఉంటుంది. సో అసలు దీంట్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటండి? సో ఈ సివిల్ సర్వీసెస్లో ప్రధానంగా ఉండే సబ్జెక్టులు అన్నీ హ్యుమానిటీ సబ్జెక్ట్స్, సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్. అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తర్వాత ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటువంటి సబ్జెక్టులే ఉంటాయి. ఎథిక్స్ అనేది ఒక ఫుల్ లెంగ్త్ పేపర్గా కూడా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ దీన్ని ఏ నేపథ్యంలో వచ్చినా కానీ సివిల్ సర్వీసు ఈజీగా రాయగలుగుతాడు. సో ఈ సబ్జెక్టుల మీద అవగాహన కల్పించడానికి, స్టూడెంట్స్కి ఒక ఫండమెంటల్గా అవగాహన కల్పించడానికి ఒక 3 రోజుల పాటు ఒక బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ చాలామందికి దేశంలో అండ్ మోర్ పర్టికులర్గా ఏపీ, తెలంగాణలో ఉండేటటువంటి అభ్యర్థులకి సివిల్స్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీద అవగాహన ఉండదు.
ఆర్ ఏం చదవాలనేది అవగాహన ఉండదు. అసలు నేను సివిల్స్, మీరు మొదట్లో అడిగినట్టుగా సివిల్స్ నేను చేయగలనా అనేటటువంటి డౌట్ ఉంటుంది. కాబట్టి ఇవేవి ఈ డౌట్లన్నింటినీ క్లారిఫై చేస్తూ ఒక బ్రిడ్జ్ కోర్స్ నిర్వహిస్తున్నాం ఒక 3 రోజుల పాటు, 29th నుంచి 31st వరకు, రోజుకి 6 hours పాటు, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. సో ఆ బ్రిడ్జ్ కోర్స్కి అటెండ్ అయితే స్టూడెంట్ తనకున్నటువంటి అన్ని రకాల అపోహల్ని, అంటే రోజుకి 6 గంటలు చొప్పున 3 రోజుల పాటు, అంటే కంటిన్యూస్గా 18 hours ఈ బ్రిడ్జ్ కోర్స్కి అటెండ్ అవ్వచ్చు. సో దానివల్ల మొత్తం అన్ని రకాల అపోహల్ని సాల్వ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక సివిల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి క్రమశిక్షణ, పట్టుదల ఇటువంటివి చాలా అవసరం అంటారు. మన దగ్గర షెడ్యూల్ ఎలా ఉంటుందండి 21st Century IAS అకాడమీలో? ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైతే 21st సెంచరీలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఉండే షెడ్యూల్ భిన్నంగా ఉంటుంది. వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు మార్నింగ్ 8 నుంచి 10 వరకు ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి, 10 నుంచి 1 వరకు జనరల్ స్టడీస్ ఉంటుంది, ఆ తర్వాత 2 to 5 మెంటర్షిప్ క్లాసులు ఉంటాయి, అండ్ ఎవ్రీ సండే మీకు ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ఆ వారంలో నేర్చుకున్నటువంటి అంశాల మీద టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదే ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్కి అయితే షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మీద క్లాసెస్ చెప్తాం, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి CSATకి సంబంధించినటువంటి అంశాల మీద చెప్తాం, అండ్ డిగ్రీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి మెయిన్స్ ఓరియంటేషన్లో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి ఈ షెడ్యూల్ అనేటటువంటిది 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, అంటే చదవడానికి సంబంధించినటువంటి అంశాలు కరికులర్ యాక్టివిటీస్. 2 కో-కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. చదివిన దాన్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా తీసుకెళ్ళడానికి కొన్ని మాక్ అసెంబ్లీ, మాక్ పంచాయతీ, మాక్ యునైటెడ్ నేషన్స్, మాక్ ఎలక్షన్స్ ఇటువంటివి కండక్ట్ చేస్తూ కో-కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. దాని అంతేకాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, అంటే స్పోర్ట్స్, యోగా ఇటువంటి అంశాల మీద కూడా ఫోకస్ చేస్తూ మొత్తం 3 రకాలుగా ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ని తీసుకెళ్తాం అనమాట. సో వాళ్ళకి ప్రాక్టికల్గా అవగాహన వచ్చేటట్టు చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఈజీగా వాళ్ళ థియరీ పార్ట్ వెళ్లకుండా కూడా ఈజీగా అయిపోయేటట్టు. సరే అండి, ఇక ఇప్పుడు డిగ్రీ అయిపోయి IAS సివిల్స్ కోచింగ్ వచ్చే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఇంటర్ అలాగే డిగ్రీ వాళ్ళు ఒక రకంగా ఉంటారు. మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి. ఈ డిగ్రీ అయిపోయే వాళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీ బాగుంటాయి, ప్లస్ వాళ్ళకు పట్టుదల ఉంటుంది. సో ఇంటర్ అలాగే డిగ్రీ సంబంధించి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి అసలు ఈ సివిల్స్కి ఎలా ప్రిపేర్ చేస్తారు? మీ వ్యూహం ఎలా ఉంటుంది వాళ్ళు ప్రిపేర్ చేసేదాన్ని? సో ఈ ఇంటిగ్రేటెడ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఉండేటటువంటి పద్ధతులు ఇప్పుడు చెప్పినట్టుగా కరికులర్ యాక్టివిటీ, కో-కరికులర్ యాక్టివిటీ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ. ఎందుకంటే వీళ్ళు రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉంటారు. సో రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉండడం వల్ల ఓన్లీ చదవడం అనే దాని మీద మాత్రమే కాకుండా ఆ చదివిన దాన్ని, నాలెడ్జ్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా తీసుకెళ్లే విధంగా ఈ కో-కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ అంతేవిధంగా కొంచెం రిలాక్స్ అవ్వడానికి, స్టూడెంట్ చదివిన దాని తర్వాత అలసిపోతాడు, అలసిపోయినప్పుడు అతను రిలాక్స్ అవ్వడానికి ఒక ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా స్పోర్ట్స్ ఆడించడం జరుగుతుంది, అండ్ అలాగే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా లాంటి ప్రాక్టీసెస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి స్టూడెంట్ ఒక కాంప్రహెన్సివ్గా ఒక బెస్ట్ సిటిజన్గా తయారవుతాడు. IAS అవుతాడా లేదా అనేది సెకండరీ, బట్ ఒక అత్యుత్తమమైనటువంటి పౌరుడిగా దేశంలో తయారవడానికి అవకాశం ఉందన్నమాట. రైట్. ఎస్ అండి, ఇక మనం చూసుకుంటే చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు అకాడమీలో, చాలామంది వెళ్ళిపోతూ కూడా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకు వచ్చి గ్రహించిన లోపాలు ఏంటంటే స్టార్టింగ్లో సబ్జెక్ట్ యూజ్గా చెప్పడం వల్ల అర్థం కాక కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు అనేది ఒకటి విన్నాం. ఇప్పుడు ఈ బిగినర్స్కి మీరు అసలు ఎలా ఇస్తారు, ట్రైనింగ్ ఎలా ఇస్తారు, వాట్ యు సే దీని గురించి? సో బిగినర్స్కి ఫండమెంటల్గా ఇప్పుడు సపోజ్ ఒక బీటెక్ స్టూడెంట్ వస్తాడు, ఎందుకంటే UPSC రిపోర్ట్స్ ప్రకారం కూడా 80% ఎవరైతే IAS అవుతున్నారో వాళ్ళందరూ బీటెక్ స్టూడెంట్సే. సో ఆ బీటెక్ స్టూడెంట్ ఈ సివిల్స్ లాంటి సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో, అంటే హ్యుమానిటీస్ ఓరియంటెడ్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఆల్మోస్ట్ 10th క్లాస్ తర్వాత అసలు చదవడం, అంటే MPCకి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత బీటెక్ చదువుతాడు. కాబట్టి సో ఈ బిగినర్స్కి మేము ఏం చేస్తామంటే 2 నెలల పాటు NCERT బుక్స్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సో దట్ ఒక 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉండే పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత సోషియాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకానమిక్స్, సో వీటన్నిటి మీద ఒక ఫండమెంటల్ అవగాహన కల్పించడం వల్ల 2 నెలల పాటు దాని మీదే ఫోకస్ చేయడం వల్ల బేసిక్స్ అన్నీ తరువుగా వస్తాయి. అండ్ అంతేకాకుండా UPSC ఇచ్చేటటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లో 80% క్వశ్చన్స్ ఈ NCERT ఆధారంగానే ఉంటాయి. సో ఈ మొదటి 2 నెలల్లోనూ బిగినర్స్కి మేము చేసేటటువంటి అంశం అది, అంటే NCERT మీద ఫోకస్ చేయడం. ఓకే. అందుకనే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో కూడా ఫస్ట్ ఇంటర్మీడియట్లో
ఫోకస్ చేసేది ఎన్సీఆర్టీ మీద అనమాట. ఓకే. ఇక చాలామంది రకరకాల ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారండి ఐఏఎస్ అకాడమీలో సివిల్స్ నేర్చుకుందామని. వాళ్ళకి అసలు ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి మన దగ్గర? అలాగే దాంతోపాటు ఇక ఫిమేల్ పేరెంట్స్ ఎక్కువగా సెక్యూరిటీ ఆలోచిస్తారు పిల్లలకి. ఆడపిల్లలు పాపం జాయిన్ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్లో ఉంటారు, ఎలా ఉంటుందో ఏంటని. సో వాళ్ళకేం చెప్తారు మీరు దీని గురించి? సో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో అయితే మాకు అటాచ్డ్గానే మనకి హాస్టల్స్ ఉంటాయి. బాయ్స్కి సెపరేట్గాను, గర్ల్స్కి సెపరేట్గాను హాస్టల్స్ ఉంటాయి. అండ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైతే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి వస్తారో వాళ్ళలో గర్ల్స్కి మాకు అటాచ్డ్గా హాస్టల్ ఉంటుంది. ఓకే. అంటే మీకు 5th 6th ఫ్లోర్స్లో హాస్టల్ ఉంటుంది. అండ్ తర్వాత 1st 2nd ఫ్లోర్లోనేమో క్లాసెస్ ఉంటాయి. అంటే పైనుంచి కిందకి దిగి వచ్చి క్లాసులకు అటెండ్ అయిపోయి బయటికి వెళ్ళే అవసరం. ఓకే. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మాది ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్ రిలేటెడ్ వర్క్ ఏదైనా ఉన్నా కానీ అక్కడికి అటెండ్ అవ్వచ్చు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే మా బిల్డింగ్లో ఈవెన్ ఒక స్టడీ హాల్ కూడా ఉంటుంది. సో నైట్ 12 వరకు కూడా స్టడీ హాల్లోని కూర్చుని ఈ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కాంప్రహెన్సివ్ అట్మాస్ఫియర్లో స్టూడెంట్ ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ అండి. ఇక చాలామంది పేరెంట్స్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఎందుకు జాయిన్ చేయించాలి మా పిల్లవాడిని అనే వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినట్టుగా 21st సెంచరీలో చెప్పినటువంటి అంశాలన్నీ ఈ యూనిక్ ఫీచర్స్. అంటే ఏ అకాడమీలో అయినా సరే మీకు వేరే అకాడమీలో చూస్తే ఓన్లీ టీచింగ్ వర్క్ మాత్రమే ఫోకస్ చేస్తారు. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో టీచింగ్తో పాటు అంటే సీనియర్ ఫ్యాకల్టీతో టీచింగ్తో పాటు ఈవెన్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. మెంటర్షిప్తో పాటు టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఈ 3 ఇంటిగ్రేట్ చేసి మొత్తం అన్ని లెవెల్స్లోనూ అంటే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ చదివే వాళ్ళకి, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చదివే వాళ్ళకి, అలాగే డిగ్రీ కంప్లీట్ అయ్యి సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఆయా లెవెల్స్ని బట్టి మనం ఇవి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం అనమాట. సో కాబట్టి స్టూడెంట్ ఈ 3 ఒకే చోట దొరికేటటువంటిది ఈ 21st సెంచరీ. అంతేకాకుండా వాల్యూ అడిషన్స్ కూడా ఉన్నాయి. ఒక లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ మీకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో కూడా లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. అండ్ డిగ్రీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ స్టడీ హాల్ ఫెసిలిటీ ఉంది. సో ఆల్మోస్ట్ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు ఈ స్టడీ హాల్ ఓపెన్ ఉంటూనే ఉంటుంది. సో ఒకే క్యాంపస్లో మీకు రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉంది అండ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి, స్టడీ హాల్స్ ఉంటాయి. కాబట్టి ఒక స్టూడెంట్ని కేవలం ప్రిపరేషన్ చేయించే ఉద్దేశంతో మాత్రమే కాకుండా నేర్చుకున్న విషయాలని అప్లికేషన్ చేసే విధంగా దాన్ని యాక్చువల్గా ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఉండేటట్టుగా చేస్తాం. అండ్ అంతేకాకుండా స్వయంగా నేను కూడా క్లాసులు తీసుకుంటాను. అంటే డైరెక్ట్గా సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్తాను. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ క్లాసులకు వెళ్తాను. అక్కడ ఆ ఇంటిగ్రేటెడ్ క్లాసెస్లో టెస్టులు పెడతాను. నేనే స్వయంగా టెస్టులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాడు అనే విషయం మీద నాకు కూడా అవగాహన ఉంటుందన్నమాట. ఇక చాలామంది ఈ మధ్య కాలంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ ఇంగ్లీష్ మాట్లాడటం కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కొంచెం ఇబ్బందికర వాతావరణం తలెత్తే పరిస్థితి. సో అటువంటి వాళ్ళకి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారండి? సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి 21st సెంచరీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో ఖచ్చితంగా మేము ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అంతేకాకుండా అంటే కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఒకటే కాకుండా స్టూడెంట్స్ తోటి ఎప్పటికప్పుడు మేము కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే పరస్పరం మాట్లాడడం, వినడం ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయడానికి ప్రతి వారం వాళ్ళతోటి జస్ట్ ఏ మినిట్ జామ్ అనే ఒక ప్రోగ్రాం పెడతాం అన్నమాట. సో ఈ జస్ట్ ఏ మినిట్ అనే ప్రోగ్రాంలో ప్రతి స్టూడెంట్, ఒక క్లాస్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ 1 minute పాటు ఏదైనా ఒక కరెంట్ ఇష్యూ మీద మాట్లాడాలి. సో ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల అండ్ అంతేకాకుండా మేము కొన్ని ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంటాం. లైక్ మాక్ అసెంబ్లీ అని పెడతాం, మాక్ పంచాయత్ అని పెడతాం, మాక్ యునైటెడ్ నేషన్స్ అని పెడతాం. సో వాటికి అటెండ్ అయినప్పుడు స్టూడెంట్ కొన్ని క్వశ్చన్స్ రేస్ చేయాలి అసెంబ్లీ, పార్లమెంట్ ఇటువంటి వాళ్ళు. అండ్ మినిస్టర్లుగా వ్యవహరించే వాళ్ళు అక్కడ ఆ మాక్ అసెంబ్లీలో వాళ్ళు సమాధానాలు చెప్తారు. వీళ్ళు క్వశ్చన్లు అడగడం, వాళ్ళు సమాధానాలు చెప్పడం అనేటటువంటి ప్రక్రియ కారణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అంటే మనలో చాలామంది అపోహ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడడం అనుకుంటారు. బట్ ధైర్యంగా మాట్లాడడం, విని మాట్లాడడం, విన్నదానికి కావాల్సినటువంటి రెస్పాన్స్ ఇవ్వడం, ఈ స్కిల్స్ అనేవి ఒక సివిల్స్ ఆస్పిరెంట్కి మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో ధైర్యాన్ని పెంపొందిస్తారు. ధైర్యాన్ని పెంచడం ద్వారా ఇక ఇందా మీరు అన్నారండి బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పేసి. అసలు ఈ బ్రిడ్జ్ కోర్స్ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి? అది సో ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేటటువంటిది ఒక
ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట. ఎందుకంటే మనకి 10th క్లాస్ వరకు కూడా ఎక్కువ ఫోకస్ మన పేరెంట్స్ ఓన్లీ సైన్స్ మ్యాథ్స్ మీద ఎక్కువ పెడుతుంటారు. అండ్ ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి ఓన్లీ ఎంపీసీ బైపీసీ మీద ఫోకస్ చేస్తుంటారు. డిగ్రీకి వచ్చాక ఓన్లీ బీటెక్ మీదనే ఫోకస్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులకి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి అసలు సివిల్స్ అంటే ఏంటి అవగాహన ఉండదు. సో ఈ ట్రాన్సిషన్కి మేము అనుసంధాన్ అనే పేరు పెట్టాం. అనుసంధాన్ 2022లో భాగంగా ఈ మే 29th నుంచి 31st మే వరకు 3 రోజుల పాటు ఈ బ్రిడ్జ్ కోర్స్ పెడతాం. సో ఈ బ్రిడ్జ్ కోర్స్లో ఏం చేస్తామంటే 10th పాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్ళే వాళ్ళకి ఈ సివిల్ సర్వీస్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో వచ్చే వాళ్ళకి ఈ సివిల్ సర్వీస్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, దాంట్లో ఉన్న ప్రిలిమినరీ ఏంటి, మెయిన్స్ ఏంటి, ఇలా ఒక సైడ్ ఉంటుంది. అలాగే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి కూడా ఏదైతే నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఆ పై ఇయర్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి కూడా బీటెక్ చదివచ్చు ఉంటారు కనుక సో వీళ్ళకి కూడా సివిల్ సర్వీస్ మీద అసలు ఏమాత్రం అవగాహన ఉండదు. కాబట్టి సివిల్స్ ప్రిపేర్ అయ్యే ముందు ఒక 3 రోజుల పాటు దాంట్లో ఏముంటాయి అనేటటువంటి ఒక ఫౌండేషన్ కార్యక్రమం. సో ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని యూపీఎస్సీ బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పాం. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది, అసలు ఏం చదువుతాం, ఏం చదవాలి అనే వాటి మీద ఒక మౌలికమైనటువంటి అవగాహన ఉంటుంది అన్నట్టు. రైట్. ఇక ఫైనల్గా కమింగ్ టు ఇప్పుడు స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో. సో వాళ్ళకి అసలు జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఇక్కడ జాయినింగ్ అనే దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇప్పుడు చెప్పినటువంటి బ్రిడ్జ్ కోర్స్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ కోర్సులో భాగంగా వాళ్ళు వస్తున్నప్పుడు దాంట్లో ఒక స్కాలర్షిప్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో 21 lakhs రూపీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాం, అంటే ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ స్కాలర్షిప్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు 3 రోజులు బ్రిడ్జ్ కోర్స్ అయిపోయాక ఎవరైతే పాస్ అవ్వడం జరుగుతుందో టాప్ ర్యాంకర్ వైజ్గా వీళ్ళకి ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే మా ఫోన్కి మా నెంబర్లు కూడా కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. నైస్ అండి, థ్యాంక్ యూ. చాలా మంచి సూచనలు సలహాలు ఇచ్చారండి మా ప్రేక్షకులకి. కృష్ణ ప్రదీప్ గారు నమస్తే. ఇది వాటి ఎన్కరేజ్. నమస్తే.